ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల భర్తీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, భవిష్యత్ స్థానిక ఎన్నికల వ్యూహాలను దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఎంపికకు తుది మెరుగుదల దిద్దినట్లు సమాచారం. ముఖ్యంగా రాయలసీమ నుంచి ఓబీసీ నాయకుడికి పెద్దల సభలో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు రేసులో ఉన్నవారు ఎవరు? కూటమి వ్యూహం ఏమిటి? కేటీవీ ప్రత్యక్ష కథనంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికలు మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 4 రాజ్యసభ స్థానాల భర్తీ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కసరత్తు చివరి దశకు చేరుకున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఈసారి కేవలం రాజకీయ ప్రాధాన్యతే కాకుండా సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతకు కూడా ప్రాధాన్యం ఇస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేనకు ఒక రాజ్యసభ స్థానం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా టీడీపీ కోటాలో 3 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర చర్చ కొనసాగుతుంది. అందులో ముఖ్యంగా రాయలసీమకు చెందిన బీసీ నాయకుడికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన పార్టీ అధిష్టానం బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో టీడీపీకి బలమైన అండగా నిలిచిన ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పలువురు బీసీ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామి, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వడ్డే అంజనప్ప, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పేర్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వడ్డెర, యాదవ సామాజిక వర్గానికి రాష్ట్ర స్థాయిలో మరింత రాజకీయ ప్రాధాన్యం కల్పించాలనే దిశగా టీడీపీ ఆలోచిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలు 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలమైన సామాజిక సందేశం ఇచ్చే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు నాయుడు ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికి 4 రాజ్యసభ స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కబోతోందనే ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతోంది. రాయలసీమకు చెందిన బీసీ నాయకుడికి పెద్దల సభలో స్థానం దక్కుతుందా, లేక చివరి నిమిషంలో కొత్త పేరు తెరపైకి వస్తుందా అన్నది మరో 2 రోజుల్లో తేలనుంది. అయితే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలే ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.